నాడు నేడు ఏకరీతిగా దేవుడు. అందుకే ఎవరు చెడుతనం విడిచిపెడతారో, ఎవరు ఆలోచనలో ఉన్న చెడుతనం విడిచిపెడతారో, ఎవరు చేతున్న చెడుతనం విడిచిపెడతారో, ఎవరి గృహంలో దుష్టత్వం విడిచిపెడతారో, ఎవరైతే వారు చెడుతనముని విడిచిపెడుతున్నారో, విడిచిపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధమైన నామమును బట్టి విడిచిపెట్టినప్పుడు ప్రియ సహోదరి సహోదర, ఆయన పరిశుద్ధమైన సన్నిధిని జ్ఞాపం చేసుకొని ఆయన మనకి నెమ్మది కలగజేసేవాడు, ఆయన మనకి సమాధానం కలగజేసేవాడు. యేసయ్య మనకు కావచ్చిన సమాధాన కాసు. యెహోవాను ప్రేమించే కుటుంబములారా, ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించే వారులారా, ప్రేమించే ప్రతి వారు కూడా మొట్టమొదటి విడిచిపెట్టవలసింది పరిశుద్ధ దేవునికి సన్నిధిని జ్ఞాపం చేసుకొని ఆయనని ప్రేమించి కనికరించిన వాడు, ఆయనను కరుణించి కటాక్షించిన వాడు, నీపై తను కనికరించిన దేవుడు గనక, నీందు తన జాలి నుంచి జాలి కలిగిన దేవుడు గనక చెడుతనమును తన పరిశుద్ధముఖ సన్నిధిలో పరిశుద్ధాత్మదేవుని కలిగినప్పుడు సమాధానం కలుగుతుంది. చెడుతనం విసర్జించినప్పుడు కలుగుతారు నెమ్మది. అందుకంటే మాట్లాడతాడు 15 చూస్తే, నిశ్చయంగా నిర్దోషివై నువ్వు సంతోషించదవు, నిర్భయుడవై నువ్వు స్థిరపడి ఉండవు, నిశ్చయముగా నీ దురదృష్టను మరిచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకుందవు. నీ దోషమును తుడిచివేస్తున్నాడు, నీకు సమాధానము కలగజేస్తున్నవాడు.